కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. రౌతులపూడి మండలం జల్దం గ్రామంలో నిర్వహించిన గిరిజన సమస్యల ప్రజా పరిష్కార వేదికలో పాల్గొనేందుకు వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషనర్ చోళ్ల జుజ్జిరెడ్డిని కలిసేందుకు వెళ్తున్న బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహించిన రామ్ కుమార్తో పాటుగా గిరిజనులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. జల్దం గ్రామానికి వెళ్లకుండా తనను ఎవరు ఆదేశాలతోటి అడ్డుకున్నారో వెల్లడించాలని రామ్ కుమార్ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారికి రావాల్సిన కాంపన్సేషన్ కూడా ఇవ్వకుండా అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కోరేది ఏంటంటే, సరే మీరు చేసుకునే బిజినెస్ చేసుకోండి, కానీ వాళ్ళకి ఉన్న హక్కులు కానీ వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఈ అంత సంపాదిస్తున్నారు, కొంత మన గిరిజనులకి వెచ్చించలేరా, వాళ్ళ అభివృద్ధి కోసం వెచ్చించలేరా అని మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. అలాగే లారీలని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒకేసారి దోచేసుకోవాలా? ఉన్న రిసోర్సెస్ అన్నీ ఒకేసారి దోచేసుకోవాలా? అంటే తర్వాత ఎవరు ప్రభుత్వం వస్తుందో మేము దోచేసుకునే అవకాశం లేదని ఎవరికాళ్ళు అలాగా స్పీడ్గా దోచేసుకోవడం చూస్తూ ఉన్నాం. మేము అనేది లారీలని నియంత్రించండి, తక్కువ సంఖ్యలో పంపండి. ఈ రోడ్స్ కూడా సరిగ్గా లేవు, నేరో రోడ్స్. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి.